అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనసు పెట్టి వినండి. బైబిల్ ఉంటే మీరు కూడా మీ బైబిల్ తెరిచి చూడడానికి ప్రయత్నించండి. చదువుకుందాం. సామెతలు 26వ అధ్యాయము 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకొని వానిని చుచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు, మానవాళికి తెలియజేస్తున్నాడు. ఎవరెవరైతే వారి దృష్టికి వాళ్ళే మేధావుల్లాగా జ్ఞానుల్లాగా ఫీల్ అవుతుంటారో అట్లాంటి వ్యక్తులను బాగు చేయటం, గుణపరచటం, సరిచేయటం, రక్షించటం అసాధ్యమట. ఎవరికి అసాధ్యం అంటే మనుషులకి అసాధ్యమే, చివరికి దేవునికి కూడా అసాధ్యమే. అదేంటండి, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు వారితో మాట్లాడుతుంటే వాళ్ళు వినరు కదా. ఎవరు? నాకంతా తెలుసు, నేను ఎవరి మాట వినను, నాకంటే తెలివైనోడు, నాకంటే తెలివైంది ఇంకెవరూ లేరు అని ఫీల్ అవుతుంటారు. చూడండి, నేను ఒక మేధావిని, నేను ఒక జ్ఞానిని, నాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు, కాబట్టి ఎవరు చెప్పినా నేను వినను అనే మెంటాలిటీ. ఇది గర్వం అండి. వారిని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉంటారు ఈ మెంటాలిటీతో. కొందరేమో బయటపడిపోతూ ఉంటారు, ముఖం మీద చెప్పేస్తారు, నాకు అన్నీ తెలుసులే, ఏం చెప్పక్కర్లేదని చెప్పి. కొంతమంది ఏమో బయటికి అన్ని విన్నట్టు తలోపుతుంటారు, నటిస్తుంటారు, అమాయకుల్లాగా, మంచోళ్ళలాగా. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే అమాయకులుగా కనిపించే వాళ్ళందరూ అమాయకులు కాదు. తెలుసా ఆ విషయం మీకు? ఇన్నోసెంట్ ముఖాలతో, ఇన్నోసెంట్ చూపులతో బిల్డప్ ఇచ్చే వాళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్ కాదు. చాలామంది గర్విష్ఠులు, ఎవరి మాట వినరు, చివరికి దేవుని మాట కూడా వినరు. వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. అలాంటి వాళ్ళు బయటికి కనిపించడానికి, పైకి కనిపించడానికి మాత్రం అమాయకుల్లాగా, ఏమీ తెలియని వాళ్ళలాగా, ఏదైనా మంచి కోరి చెప్తే అన్నిటికీ తలూపుతారు, అలాగే 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 అంటారు. కానీ వాళ్ళు చెబుతున్న దానికి చేస్తున్న దానికి సంబంధం ఉండదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక తండ్రి తన పెద్ద కుమారుని పిలిచి పని అప్పగించాడట, వెళ్ళి పని చేయని. పెద్దోడు కాస్త దురుసుగా జవాబిచ్చాడు, నేను వెళ్ళను అన్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని పశ్చాత్తాపడి తండ్రి చెప్పిన పని చేశాడట. వెళ్ళను అన్నాడు, అనడానికైతే వెళ్ళను అన్నాడు, కానీ ఫైనల్గా తండ్రి చెప్పింది చేశాడు, లోబడ్డాడు. చిన్న కొడుకుని పిలిచి అదే పని చెప్తే ఈ చిన్నోడు, అలాగే నాన్నగారు, మీరు చెప్తే నేను చేయకపోతానా, అలాగే చేస్తా, ఇప్పుడే చేస్తా, వెంటనే చేస్తా, ఇదిగో మొదలెట్టేస్తున్నా అని చెప్పి భారీ డైలాగులు కొట్టి తండ్రిని నమ్మించి ఆ పని చేయలేదట. ఆఖరికి యేసయ్య అంటాడు, ఈ ఇద్దరు కుమారుల్లో ఎవడు తండ్రి చిత్తాన్ని జరిగించాడంటే మొదట నేను వెళ్ళను అని జవాబిచ్చినా కూడా తర్వాత ఎవడైతే మనసు మార్చుకొని వెళ్ళాడో, ఆ పని చేశాడో వాడే కదా, పెద్ద కొడుకే కదా తండ్రి చిత్తాన్ని జరిగించింది. మనుషులందరిలో ఈ రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారండి. చిన్న కుమారుడు లాంటి వాళ్ళు, తీయటి మాటలు, వెనలాంటి మాటలు, అలాగే ప్రభువా, అలాగే చేస్తాను ప్రభువా, అలాగే పాస్టర్ గారు, అలాగే చేస్తానండి అని మాట్లాడతారు, తల ఊపుతారు. వాళ్ళ బిహేవియర్ చూస్తే, యాక్షన్ చూస్తే వీళ్ళు మనల్ని మోసం చేయరు, తప్పకుండా చేస్తారు, తప్పకుండా మాట వింటారు, కాబట్టి బాగుపడతారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మన ముందు వాళ్ళు ఊపుతున్న తల, ఏమండి, అలాగే అలాగే అంటున్న ఆ మాటల వెనక వాస్తవం మరొకటి ఉంది. పెదాల పైన అవును అలాగే, తప్పకుండా వింటా, తప్పకుండా చేస్తా అంటున్నారు, కానీ వారి హృదయములో, వారి అంతరంగములో మనకి కనిపించని గర్వం ఉంది. చాలా గర్వం. ఎంత గర్వం అంటే ఆ గర్వం వీళ్ళని లోబడనివ్వదు. అర్థమవుతుందా? దేవునికి లోబడనివ్వదు, మేధావులకు లోబడనివ్వదు. పెద్దవాళ్ళు చెప్తే వినరు. పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు కాదు, దేవుని సేవకులు, నీతిమంతులు, వాళ్ళకంటే ముందే దేవుని దారిలో నడిచి వర్ధిల్లి దీవించబడి వేరే వాళ్ళకి చెప్పగలిగిన అనుభవాలు ఉంటాయి సరే, ఇవి చెప్పినా వినరు ఇలాంటి మంచి మాటలు. మరి విననప్పుడు నేను వినను అని చెప్పేయచ్చు కదా అంటే, కొందరేమో నేను వినను అని ఒక మీద చెప్పి నిజంగానే వినరు, కొంతమంది వింటానని చెప్పి వాళ్ళు కూడా వినరు. సో
ముఖం మీదే తిరగబడే వాళ్ళు, వింటానని చెప్పి నమ్మించి వినకుండా తిరగబడి బతికే వాళ్ళు ఇద్దరూ గర్విష్ఠులే. దేవుడు కూడా వారిని కాపాడలేడు, దేవుడు కూడా వారిని బాగు చేయలేడు. తన దృష్టికి జ్ఞానిని అనుకొని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకంతా తెలుసు అనుకునేవాడు ఇక వినడు. నిజంగానే వాడికి తెలుసా అంటే, వాడికి నిజంగా తెలిస్తే వాడు ఎందుకు నష్టపోతాడు, ఎందుకు నాశనం అయిపోతాడు? ఆల్రెడీ దెబ్బతింటున్నాడు, ఆల్రెడీ నష్టపోతున్నాడు, ఆల్రెడీ పోగొట్టుకుంటున్నాడు, ఆల్రెడీ సంతోషంగా లేడు, ఆల్రెడీ మనశ్శాంతి లేదు. ఏది మొదలుపెట్టినా అది నాశనమే అవుతుంది. ఇంటా సమాధానం లేదు, కుటుంబీకులతో సమాధానం లేదు, పని చేస్తున్న చోట ఎవరితో అతకరు, ఏమండి, అందరితో గొడవలే, ఇంట బయట ఇరుగు పొరుగు వారితో, వీధిలో వాళ్ళతో, పని చేస్తున్న చోట బంధువులతో, ఎవరితోనూ అతకరు. దేవునితో కూడా ఆఖరికి అతకరు. మనుషులతో చెడగొట్టుకొని, దేవునితో చెడగొట్టుకొని, ఏమండి, నా బతికెందుకు ఇలా తగలడిందని మళ్ళీ ఏడుస్తుంటారు. నాకెందుకు నెమ్మది లేదు, నాకెందుకు ఆశీర్వాదం లేదు, ఎందుకని నేను వర్ధిల్లట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సరే, అడుగుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు కదా అని నువ్వు బాగుపడాలంటే ఇలా చేయంటే అలా చేయరు, వినరు. నాకు తెలుసులే అని కొందరు ముఖం మీద అంటారు, కొంతమంది బయటకు అనకపోయినా తల ఊపుతారు, అలాగే అలాగే అని చెప్పి. ఫైనల్గా వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అదే చేస్తారు. దేవుడు ఎంతో స్పష్టంగా అంటున్నాడు, వానిని గుణపరచుట అసాధ్యం, వాడిని బాగు చేయటం అసాధ్యం. దేవునికి కూడా ఎందుకు అసాధ్యం అంటే, ఒకవేళ ఈ గర్విష్ఠుని దేవుడు దీవిద్దామని దేవుడు మాట్లాడితే, గర్విష్ఠుడు దేవుని మాట వినరు, నీతిమంతుల మాట వినరు, దేవుని సేవకుల మాట వినరు. అర్థమవుతుందండి? దేవుడు చేయి చాపి, నా కుమారుడా, నా కుమార్తె, ఏగో నీకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు బాగుపడడానికి, నువ్వు దీవించబడడానికని దేవుడే ఒకవేళ వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాటిని కూడా నాశనం చేసుకుంటారు. సొంతగా తెలియదు, ఎవరైనా చెప్తే వినరు. సొంతగా తెలియదు కాబట్టే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి రైట్ అనిపించిందల్లా చేస్తూ పోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటి గర్విష్ఠులకు ఒకవేళ పెళ్ళి అయితే, ఈ గర్విష్ఠులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కూడా నాశనం చేస్తారు. ఒకవేళ పిల్లలు పుడితే తెలివి తక్కువ నిర్ణయాలతో, ఏం తెలియదు కదా వాళ్ళకి, అన్నీ నాకు తెలుసు అని వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఫీల్ అవుతున్నారు నేను ఒక మేధావినని. కానీ అక్కడ మేధస్సు లేదు, నేను జ్ఞానిని అని గర్విష్ఠులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు జ్ఞానులు కాదు, వెర్రి వాళ్ళు, బుద్ధిహీనులు, మూర్ఖులు, అవిధేయులు, దేవుని మీద, నీతిమంతుల మీద, దైవజనుల మీద, సజ్జనుల మీద తిరగబడే మందబుద్ధి కలిగిన వాళ్ళు. ఇన్ని అవలక్షణాలు ఉన్న వాళ్ళకి పిల్లలు ఉంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలతో ఆ పిల్లల గొంతుకోయరా చెప్పండి? వీళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలతో ఈ గర్విష్ఠులకు పుట్టిన పిల్లలు నాశనం కారా? ఎంతోమంది అహంకారులు, గర్విష్ఠులు, సొంతగా వాళ్ళకి తెలియదు, నేను చెప్పినా కూడా వాళ్ళు వినరు. అసలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలతో వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని నాకు అర్థమై, దేవుడు బలంగా ప్రేరేపిస్తే సొంతగా చొరవ తీసుకొని చెప్తే, అలాగే బ్రదర్ అని తర్వాత వెళ్ళి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేస్తారు. అలా చేస్తుంటే పిల్లలకి భవిష్యత్తు లేకుండా అవుద్దనే కదా దేవుడు నా ద్వారా వాళ్ళతో మాట్లాడింది. ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళకి సొంతగా మెదడు లేదు, సొంతగా తెలియదు, తెలుసని వీళ్ళు అనుకుంటున్నారు. అలా అనుకొని ఇప్పటిదాకా బంగారాన్ని కూడా మట్టిని చేసుకున్నారు, అంతా బూడిదగా మార్చుకున్నారు, భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. అంతా బూడిదగా మార్చుకోవడం అంటే ఏంటి? అంతా అంటే ఏమున్నాయి అందిట్లో? ఈ అంతా అనే దాంట్లో ఏమేమి వస్తాయంటే, ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం నాశనం చేసుకుంటారు, డబ్బు నాశనం చేసుకుంటారు, బంధాలు తగలేసుకుంటారు, కాల్చుకుంటారు, దేవునితో బంధం నాశనం అవుతుంది, మనుషులతో బంధం నాశనం అవుతుంది. ప్రయోజనకరమైనది, దీవెనకరమైనది ప్రతీది వాళ్ళ నిర్ణయాల చేత, వాళ్ళ మాటల చేత, వాళ్ళ ఆలోచనల చేత, వాళ్ళు చేస్తున్న పనుల చేత వాళ్ళు నాశనం చేసుకుంటారు. భస్మాసుర హస్తం అంటారు చూడండి. భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఎవరి తల మీద ఆయన చేయి పెడితే వాళ్ళు కాలి బూడిదేయవాళ్ళట. ఒక కథ ఉంది. ఒకరోజు వాడి తల మీద వాడే చేయి పెట్టుకున్నాడు, కాలి బూడిదైపోయాడు.
అలా ఎంతోమంది భస్మాసురుడిలాగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడేమో గర్వంతో మాట వినరు. మహాగర్వం, మామూలు గర్వం కాదు అది. ఒకవేళ ఆ గర్విష్ఠులకు దేవుడే దర్శనమిచ్చి దేవుడే కనబడి మాట్లాడితే కూడా దేవుని మాట కూడా విననంత గర్వం. దేవుడు దయదలిచి కనికరించి ఒక దైవజనుడిని ప్రేరేపించి పంపించి లేదా ఒక దూతను పంపి మాట్లాడితే వాళ్ళ మాట కూడా వినరు. నాశనం అయిపోయాక మళ్ళీ దేవుని మీద సనుగుతుంటారు, గొనుగుతుంటారు. దేవుడు మాకు ఏం చేశాడు అని అంటుంటారు. ఈ దరిద్రులు దేవుని మాట ఎప్పుడు విన్నారు? ఎప్పుడు విని సచ్చారు? అసలు ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏదనిపిస్తుంది చేసుకుంటూ పోయారు. వాళ్ళకి నచ్చింది చేశారు, వాళ్ళకు తోచింది చేశారు, వాళ్ళకు అనుకూలంగా ఉంది చేశారు. కానీ దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది మాత్రం ఎన్నడూ చేయరు, చేయలేదు. మరి నాశనంగా ఏమవుతారు చెప్పండి? ఇలాంటి గర్విష్ఠులకు నాకంతా తెలుసు, నేను ఒక మేధావుని, నేను ఒక తెలివైన వ్యక్తిని అని ఫీల్ అవుతుంటారు చూడండి. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అప్పుడప్పుడు ఏడిస్తే పర్వాలా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనశ్శాంతి లేకపోతే మనుషులం గనక, మనిషి పుట్టాం గనక చచ్చేదాకా ఏదో ఒక అవసరం ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది. అప్పుడప్పుడు తప్పదు, గాయాలు అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, అప్పుడప్పుడు బాధపడాల్సి వస్తుంది. యేసు ప్రభు సైతం బాధపడ్డాడు కదండి. కాబట్టి లైట్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడూ బాధేనా? ఎప్పుడు ఓటమేనా? ఎప్పుడు పరుగు పోతూనే ఉంటుందా? ఎప్పుడు నష్టమేనా? ఎప్పుడు తిట్టుకోవటం, తన్నుకోవటం, గొడవలు పడటమేనా ఇంట్లో కానీ బయట కానీ? సమాధానం ఎప్పుడూ లేకుండానే ఉందా? ఎవరితోనూ లేకుండా ఉందా? ఎందుకు ఇలా ఉంటుంది? దేవుడు ఎవరి జీవితాల్లో ఉంటే వాళ్ళకి సమాధానం ఉంటుంది కదా, వాళ్ళకి నెమ్మది ఉంటుంది కదా, వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది కదా. అయితే ఇక్కడ దేవుడు లేడు. ఎందుకు లేడు దేవుడు అంటే వీళ్ళు గర్విష్ఠులు. గర్విష్ఠులు అంటే ఎవరంటే ఎవరి మాట వినని వాళ్ళు. ఎందుకు వినరు ఎవరి మాట అంటే నాకంతా తెలుసు అనుకుంటారు కనుక. మరి నిజంగానే వీళ్ళకి తెలుసా అంటే అసలు బొత్తిగా రవ్వంత మెదడు కూడా వాళ్ళకు ఉండదు. మరి అస్సలు రవ్వంత మెదడు కూడా లేకపోతే నాకంతా తెలుసు అని ఎందుకు అనుకుంటున్నారంటే అదే కదా గర్విష్ఠుల దగ్గరున్న లోపం. అన్నీ తెలిసినోడు నాకంతా తెలుసు అనుకోవడమే ప్రమాదం. అంటే అసలు ఏమీ తెలియనోడు, ఏమీ తెలియని ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నాకంతా తెలుసు అనుకోవటం ఇంకెంత ప్రమాదం చెప్పండి. సొంతగా తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే వినరు, ఎప్పటికీ వినరు. అలా నాశనం అవ్వడానికి ఇష్టపడతారు, అలా మట్టిలో కలిసిపోవడానికి ఇష్టపడతారు. కానీ అరే నాకు తెలియదు కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెబుతున్నారు కదా, సొంతగా చెప్తున్నారు లేదా వాళ్ళు అడిగినందుకు చెప్తున్నారు, చెప్పినప్పుడు వినాలి కదా. కానీ దేవుని వాక్యం అంటుంది తన దృష్టికి జ్ఞానిని అనుకొను వానిని చూచితివా. చూసేవా అలాంటి వాళ్ళని? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. మూర్ఖుడు అంటే ఎవరండి? దేవుని వాక్యం అంటుంది ఇదే సామెతల్లో, మూర్ఖుని రోకటులో వేసి దంచినను వాని మూర్ఖత వాని నుంచి తొలగిపోదు అన్నాడు దేవుడు. రోకటిలో వేసి తెగ దంచినా కూడా బయటికి తీస్తే మళ్ళీ ఆడు మూర్ఖుడిగానే ఉంటాడంట. వేమన పద్యం ఒకటి గుర్తొస్తుంది నాకు. ఎలుక తోలి తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన రాస్తాడు ఒక పద్యం. ఎలుక తోలును తెచ్చి సంవత్సరం అంతా నానబెట్టి ఉతికినా మళ్ళీ ఉతికినా అది మళ్ళీ నల్లగానే ఉంటుందంట, తెలుపు అవ్వదట. మూర్ఖుణ్ణి రోకట్లో వేసి దంచిన వాని మూర్ఖత పోదన్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు అంటాడు చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? కూషు దేశస్తుని రంగు మారుతుందా? ఏం చేసినా మారుతుందా? చిరుతపులి మచ్చలను మనం చెరిపివేయగలమా? మార్చగలమా? సాధ్యమా? కీడు చేయుటకు అలవాటు పడిన ఈ ప్రజలను కూడా మార్చలేం, వాళ్ళని బాగు చేయలేం. ఎవరు వీళ్ళంటే ఇది కీడురా, వద్దురా, చేయొద్దురా అంటే నువ్వు చెప్పినట్టు నేనెందుకు వింటా? నాశనం అవుతావురా అంటే నాశనమైనా పర్వాలే, కానీ నాకు రైట్ అనిపించేదే నేను చేస్తా, నాకు నచ్చిందే చేస్తా, నాకు తోచిందే చేస్తా. మంచి అయినా నువ్వు చెప్పింది నేను చేయను, దేవుడు చెప్పింది నేను చేయను. కీడైనా ఇది నాకు నచ్చింది కనుక, నాకు రైట్ అనిపించింది కాబట్టి ఇదే చేస్తా. మరి చచ్చిపోతావురంటే చచ్చిపోయినా పర్వాలా. ఎందుకురా చావటం? ఎందుకురా నరకానికి వెళ్ళటం? ఎందుకురా ఆరోగ్యం లేకుండా, ఆదాయం లేకుండా, కాపుదల లేకుండా, సమాధానం లేకుండా, పందుల్లాగా కుక్కల్లాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ
ఇంట బయట ఎందుకురా గొడవలు పడుతూ బతకడం అంటే, నేను చెప్పినట్టు ఏంట్రా నీకు సమాధానం ఉంటుందంటే, నువ్వు చెప్పింది నేను వినను, నాకు సమాధానం లేకపోయినా పర్వాలేదు, నాకు కొట్లాట్లే కావాలి, నాకు గొడవలే కావాలి, నాకు రోగాలే కావాలి, ఈ రోగాలతో అప్పులు పాలైపోయినా పర్వాలేదు, ప్రమాదాలు జరుగుతున్నాయి కదరా అంటే ప్రమాదాలు జరిగినా పర్వాలేదు. ఆఖరికి చూడండి, ఇలా జబ్బులతో, వ్యాధులతో, ప్రమాదాలతో అలాగే చచ్చి మట్టిలో కలుస్తారు. ఏడుస్తూ, తిట్టుకుంటూ, గూనుగుతూ, సనుగుతూ, అసంతృప్తితో, కొట్లాటలతో వాళ్ళ బతుకు మొత్తం నిండిపోతుంది. ఆఖరికి అలాగే సమాప్తి అయిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అడుగుతారండి, వచ్చి నన్ను అడుగుతారు, బ్రదర్ మాకు అర్థం కావట్లే ఏ నిర్ణయం తీసుకోవాలో, పిల్లల చదువు గురించి కావచ్చు, పిల్లల పెళ్లి గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ లైఫ్లో పర్సనల్గా ఫ్యామిలీకి సంబంధించింది కానీ అడుగుతారు. ఒకప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఓపికగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏది దేవుని దృష్టికి అనుకూలమో, ఎలా చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు బాగుపడతారో ఓపికగా గంటల తరబడి చెప్పేవాడిని, ఫోన్లో కానీ పర్సనల్గా కానీ. కానీ ఈ మధ్య చెప్పటం మానేసా, చాలామందికి చెప్పటం మానేసా. ఇంచుమించు అందరూ అనుకోండి, ఇంకా మీకు ఏది రైట్ అనిపిస్తే చేయండి అంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు గర్విష్ఠులు, అడుగుతారు నా టైం వేస్ట్ చేయడానికి, బుర్ర తినడానికి. పశువుల లాంటి మనుషులు వినే బుద్ధి లేనప్పుడు అడగటం దేనికి చెప్పండి? మాకేం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్, మీరు చెప్పండి, మీరు చెప్పినట్టు చేస్తామంటారు. నేనేం చెప్పానో అది మాత్రం చేయరు. నన్ను అడిగినట్టే దేవుని భయం లేని స్నేహితులను అడుగుతారు, బంధువులను అడుగుతారు, పక్కింటోళ్ళని అడుగుతారు, కొలీగ్స్ని అడుగుతారు. ఆత్మపూర్ణుడైన ఒక దైవజనుడిని అడిగినట్టే దేవుని భయము లేని, భక్తి లేని వాళ్ళను కూడా అడిగేసి నా గౌరవాన్ని తక్కువ చేసి నన్ను చులకం చేయటమే కదా. సరే, నన్ను చులకం చేస్తే చేశారు, ఎవడో తగ్గిస్తే నేను తగ్గిపోను కదా. ఎవడికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవడికి ఎంత డబ్బు ఇవ్వాలో, ఎవడికి ఎంత ఆయుష్ ఇవ్వాలో, ఎవడికి ఏదేది ఎంతంత ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఇచ్చేవాడు దేవుడు. ఎవడో తీద్దామంటే ఏది తగ్గదు, ఎవడో మన రేంజ్ పెంచేద్దామని చెప్పి జాకిలి పెట్టి లేపితే మన రేంజ్ పెరగదు. దేవుడు తొక్కితే మనుషులందరూ మనం లేపాలనుకున్నా దేవుడు తొక్కితే పాతాళాన్ని దిగిపోతాం. దేవుడే మనల్ని కనికరించి పైకి లేపినప్పుడు, దీవించినప్పుడు, మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు అందరూ మనల్ని వదిలేసి అందరూ మనకు వ్యతిరేకంగా మారిపోయినా కూడా ఎవడు మన వెంట్రుక కూడా పీకలేడు కదా. కాబట్టి నన్ను చులకం చేశారనే బాధ కంటే కూడా వీళ్ళ గర్వంతో, ఈ అహంకారులు వారి అహంకారంతో నా టైం వేస్ట్ చేసి నన్ను అడిగి ఫైనల్గా నేను చెప్పింది కాకుండా వాళ్ళకి ఏదనిపిస్తే చేస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఘోరంగా దెబ్బతింటారు. మామూలుగా దెబ్బతింటాం కాదు, అవమానాల పాలై టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు వేస్ట్ చేసుకొని, పరువు పోగొట్టుకొని, తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక, సిగ్గులేని ముఖాలతో, ఓడిపోయిన ముఖాలతో, అవమానాలతో నిండిపోయిన ఆ తలకాయలతో మళ్ళీ నా దగ్గరకు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్. మీకోసం ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారా? ఏమంటే అర్థమవుతుందా? దేవుడు అంటాడు కొంతమంది గురించి, మోషే వచ్చి ప్రార్థించిన, దానియేలు వచ్చి ప్రార్థించిన, సమూయేలు వచ్చి ప్రార్థించిన ఈ గర్విష్ఠుల కొరకు నేను ప్రార్థన వినను. మోషే ప్రార్థన దేవుడు వింటాడు, సమూయేలు ప్రార్థన, దానియేలు ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కానీ ఈ ముగ్గురు కలిసి ప్రార్థించిన గర్విష్ఠుల కొరకు ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడంట. ఎందుకో తెలుసా? మోషే ఇంకాపు, నువ్వు అడుగుతున్నావు వాళ్ళని బాగు చేయమని, కానీ వాడు బాగుపడే మనిషి కాదు. ఆ అమ్మాయి మాట వినే అమ్మాయి కాదు. అదేంటి ప్రభు అంత మాట అనేసో? ఆ మొహం చూడు ప్రభు, ఆ పిల్ల మొహం ఎంత అమాయకంగా ఉందో, అతని మొహం చూడు ప్రభు ఎంత నీతిమంతుడిలాగా ఉన్నాడంటే అది బయటికి కనిపించే ఒక ముసుగు. మంచోళ్ళలాగా, నీతిమంతుల్లాగా, అమాయకుల్లాగా, ఏమండి గొర్రె పిల్లల్లాగా, మాట వినే స్వభావం కలిగిన వాళ్ళలాగా వాళ్ళు చూపిస్తున్న అదంతా కూడా మోసం, నటన, వేషధారణ, అదొక ముసుగు మాత్రమే. వారి అంతరంగములో గర్వం ఉంది, నాకంతా తెలుసు, ఏంటి నువ్వు చెప్పేది అనే తిరుగుబడే స్వభావం ఉంది. మాట విననొల్లని మనుషులు వాళ్ళు, లోబడనొల్లని మనసు కలిగిన వాళ్ళు. అది మీకు అర్థం కాక మోషే, సమూయేలు, దానియేలు వచ్చి
ప్రభా వాళ్ళని బాగు చేయి ప్రభా, వాళ్ళని స్వస్థపరచు ప్రభా, వాళ్ళ జీవితాలు నిలబెట్టు ప్రభా, వాడికి ఒక భవిష్యత్తుని నాయన, ఈ అమ్మాయికి భవిష్యత్తుని ప్రభా అని ఈ భక్తులందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, మీరు మనుషుల పైరూపాన్ని చూస్తున్నారు, కానీ నేను వారి అంతరంగాన్ని చూస్తున్నా. వారి గుణం బాగోలే, వారి బుద్ధి బాగోలేదు. దేవుని భయం వాళ్ళకి బొత్తిగా లేదు, మనుషుల భయం కూడా లేదు వాళ్ళకి, నీతి లేదు వాళ్ళకి. మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ప్రార్థన చేయమని, ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు, కానీ తీరా చెప్తే అది వినే బుద్ధి వీళ్ళకి లేదు, లోబడే బుద్ధి లేదు. లోబడనొల్లని మనస్సు, తిరగబడే జనులు వీళ్ళు. సో వీళ్ళని గుణపరచడం అసాధ్యం. మూర్ఖుడిని రోకట్లో వేసి దంచితే వాని మూర్ఖత పోదన్నాడు కదా దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ మూర్ఖుడిని బాగు చేయటం ఇంకా సులువట. అంటే ఏంటంటే అర్థం, మూర్ఖుడిని బాగు చేయటం సులువు వీళ్ళని బాగు చేయటం కంటే అని ఎవరి గురించి అంటున్నాడు? తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వాడు ఉన్నాడు చూసారా, వాళ్ళని బాగు చేయటం కంటే మూర్ఖుడిని బాగు చేయటం సులువట. అసలు మూర్ఖుడిని రోకట్లో వేసి దంచినా వాడి మూర్ఖత పోదన్న దేవుడే మూర్ఖుడు కంటే దరిద్రులు ఉన్నారు, ఇంకా వాళ్ళకంటే మూర్ఖుడు నయం ఇంకా అంటున్నాడు దేవుడు. మూర్ఖుడు కంటే దరిద్రులా, మూర్ఖుడు కంటే భ్రష్టులా? మూర్ఖుడే మారడంటే వాడికంటే ఎదవలు, వాడికంటే నీచులు, వాళ్ళకంటే భ్రష్టులు ఎవరున్నారంటే తన దృష్టికి తాను జ్ఞానిని మేధావినని ఫీల్ అయ్యేవాళ్ళు. వీళ్ళని దేవుడు కూడా బాగు చేయలేడు. ఇలాంటి వాళ్ళని బైబిల్ చరిత్రలో, మానవ చరిత్రలో దేవుడు వారిని నాశనానికి వాళ్ళని అప్పగించేశాడు. కనికరం చూపించలే దేవుడు. వాళ్ళు నాశనం అయిపోతున్నా దేవుడు జాలి పడలా, స్పందించలేదు, కనికరించలేదు. అయ్యో ప్రభు వాళ్ళు నాశనం అయిపోతున్నారని మోషే, సమూయేలు, దానియేలు మొదలైన ప్రవక్తలు ప్రార్థించినా నేను విననంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్షణం మీ గురించి మీరు ఆలోచించండి. వినే బుద్ధి మీకుందా? లోబడే మనస్సు మీకుందా? ఏం చేస్తే రక్షించబడతారో, బాగుపడతారో, కష్టాల నుంచి, సమస్యల నుంచి, శ్రమల నుంచి బయటపడతారో, ఏం చేస్తే బ్రతుకులు దీవించబడతాయో తెలియచేయటం వరకే దేవుని సేవకుడుగా నా విధి, నా బాధ్యత. వింటారో వినరో ఇక అది మీ ఇష్టం కదా, మనుషుల ఇష్టం. విన్న వాళ్ళందరూ బాగుపడుతుంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడు ద్వారా, ఇదిగో ఇది లేఖన సత్యం, ఇది వాక్యం చెప్తున్న సారాంశం అని చెప్పి బాగుపడే వాళ్ళందరూ వింటారు, బాగుపడుతూనే ఉన్నారు. కానీ నేను దేవుని సేవకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఈ నా పిల్లల జనరేషన్లోని వాళ్ళు కూడా చాలామంది వినకుండా నష్టపోతున్నారు. చెప్పినప్పుడు అలాగే 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 అంటారు, తర్వాత మాట వినకుండా వాళ్ళకి నచ్చింది ఏదో చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఇంకా డీప్ ట్రబుల్స్లో పడిపోయి వాళ్ళని కాపాడదాం అనుకున్న వాళ్ళని కూడా ట్రబుల్స్లో పడేస్తారు. కొంతమందికి సాయం చేయకూడదండి, ఎందుకో తెలుసా? మనం వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటే వాడు బాగుపడకపోగా సాయం చేస్తున్న వాడు కూడా నాశనం చేసేస్తాడు. అర్థమవుతుందా? రీజన్ ఏంటంటే వాడిని కాపాడడానికి మనం ఒక ప్రయత్నం చేస్తాం. ఇలా చేయరా నువ్వు బాగుపడతావు, ఇగో నీకోసం నేను కూడా దిగుతున్నాను రంగంలోకి, నాకు ఇబ్బంది అయినా, నాకు కష్టమైనా, ఈ ప్రాసెస్లో నేను నష్టం పోయినా, ఒకవేళ నాకు నష్టం జరిగిన పర్వాలా, నిన్ను కాపాడడానికి నేను దిగుతున్నానని ముందుకెళ్ళి చేయందిస్తే వాళ్ళు బయటికి రాకపోగా మన చేయబట్టుకొని వాళ్ళ దగ్గరికి లాక్కుంటారు. అంటే మనల్ని కూడా కష్టాల పాలు చేస్తుంటారు. అందుకే బాధ అనిపించినా నిజం ఏంటంటే కొందరిని చూసి మనం చలించకూడదు, కొందరి ఏడుపును చూసి, కొందరి బాధను చూసి స్పందించకూడదు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఏడుస్తారు, సాయం చేద్దామని ముందుకెళ్తే మనల్ని కూడా శ్రమల పాలు చేస్తారు, వాళ్ళు మాత్రం బాగుపడరు. నీటిలో మునిగిపోతున్న వాడిని, వరదలో కొట్టుకుపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరి, పట్టుకో ఆ తాడు నేను లాగుతానంటే అలాగే ఇసురు అంటారు. తీరా ఇసిరినాక తాడు పక్కకి ఇసిరేసి మళ్ళీ కాపాడండి కాపాడండి అని అరుస్తుంటారు. నువ్వు కాపాడమన్నందుకే కదా నా తాడు ఇసిరింది, పట్టుకొని రావచ్చు కదా బయటికి అంటే ఆ పట్టుకుంటా, చెప్పింది వింటా, ఇప్పటి నుంచి చేస్తా. ఇంకో తాడు ఇసురుతాం కదా, ఈసారి తాడు పట్టుకుంటారు, రా బయటికి రా అంటే గట్టిగా మనం లోపలికి లాగేస్తారు. ఎంతోమంది అండి వినే బుద్ధి ఉండదు. ఇలా చేయండి మీరు బాగుపడతారు, ఇలా చేయండి మీకు భవిష్యత్తు ఉంటుంది, ఇలా 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 చేయండి, ఇలా బ్రతకండి, అలా వద్దు అని ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో, ఇప్పటిదాకా ఏం చేసినందుకు దెబ్బతిన్నారో,
ఏమంటే చిన్న పిల్లలకి చెప్పినట్టు అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టినంత స్పష్టంగా చెబితే కూడా కొందరు వినకపోవటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. ఇంకేం చేస్తే వీళ్ళు వింటారు? ప్రేమగా చెప్తే వినలా, అరిస్తే వినలా, తిడితే వినలా. దేవుడు తంతున్నాడు, తన్నులు తింటున్నారు, దేవుడు మొత్తుతున్నాడు. జబ్బుల చేత, ప్రమాదకరమైన వ్యాధుల చేత, ప్రమాదాల చేత, అశాంతి చేత, ఒకటేంటంటే లిస్టు చెప్పుకుంటూ పోతే పెద్దదైపోతుంది. దేవుడే వాళ్ళకి శత్రువుగా మారిపోయి తరుముతున్నాడు, తొక్కుతున్నాడు. నాశనమైపోవడానికి ఇష్టపడుతున్నారు కానీ మారట్లా. నాలంటి వాళ్ళకి, నీతిమంతులకు, దేవుని ప్రజలకి ఏం బాధేస్తుంటుంది. ప్రార్థన చేయకుండా ఉండలేం. ప్రభా వాళ్ళని కాపాడిన ఆయన అంటే దేవుడు అంటాడు, మూసుకోరా నోరు, మొన్న చెప్పారుగా వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దని, మళ్ళీ ప్రార్థన చేస్తావే అంటే, పాపం ప్రభువా, వాళ్ళ ముఖం చూస్తుంటే జాలి వస్తుంది, వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తుంది అంటే మూసుకో. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను కాపాడిన. ఎందుకంటే వాళ్ళకి వినే బుద్ధి లేదు. గర్వం, మహాగర్వం. కొంతగా తెలీదు చెప్తే వినరు. సామెతల్లో మనం చూస్తాం. దీనికంటే ముందు ఒక ముఖ్యమైన వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. ఇర్మియా గురించి ఇక్కడ వ్రాయబడింది. అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇర్మియాతో దేవుడు చెప్పాడు, వేలి ఇశ్రాయేలీయులకి చెప్పు, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి, అప్పుడు మీరు రక్షించబడతారు, అప్పుడు మీరు బాగుపడతారు, అప్పుడు మీకు నెమ్మది అవుతుంది, అన్ని చిక్కుల ముడి నుంచి మీరు బయటపడతారని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. వెళ్ళి చెప్పు ఇశ్రాయేలీయులు. కానీ ఇర్మియా వెళ్ళి చెప్పాడు, దేవుడు ఇలా చెప్పమంటున్నాడని. అప్పుడు 2వ వచనం చూడండి, ఇర్మియా గ్రంథం 43:2. హోషియా కుమారుడైన అజర్యాయును, కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి. చూసారా, ఎవరెవరట? గర్విష్ఠులందరూ ఇలా అన్నారంట. ఇర్మియాతో ఏమన్నారు? నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకే మన దేవుడని యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును, బబులోను చెరపట్టుకొని పోవుటకును, కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారాకు మాకు విరోధముగా రేపుచున్నాడు. దేవుడే ఇర్మియాని పంపించి వాళ్ళు బాగుపడాలంటే, రక్షించబడాలంటే, వాళ్ళ బ్రతుకులు దీవించబడాలంటే ఏం చేయాలో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతుంటే, ఈ గర్విష్ఠులు అందరూ ఇర్మియాతో అన్నాడంట, నిన్ను అసలు దేవుడేం పంపల, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అని. ఇక వాళ్ళని ఎవరు కాపాడుతారండి? వాళ్ళని కాపాడదామనే కదా దేవుడు ఇర్మియాని పంపాడు. కానీ వీళ్ళేమో ఇర్మియా మాట వినట్లేదు. ఇర్మియా మాట వినట్లేదంటే దేవుని మాట వినకపోవడమే కదా. అది ఇర్మియా సొంత అభిప్రాయం కాదు. ఇర్మియా దేవుని వాక్కును అందిస్తున్నాడు. ఇర్మియా దేవుని వాక్కును వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, ఇలా చేయండి, దేవుడు మీకు చెప్పమన్నాడు. ఇంతకాలం ఏం చెప్పినా వినకుండా మీ సొంత నిర్ణయాలతో మీ బతుకులు ఇలా నాశనం చేసుకున్నారు. కనీసం ఇక మీదటైనా ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, పోగొట్టుకుంది ఏదో పోగొట్టుకున్నారు, నష్టపోయింది ఏదో నష్టపోయారు, ఏడ్చింది చాలు, ఇంకా పోగొట్టుకుంది చాలు. ఇక మీదటైనా కనీసం దేవుని మాటకు లోబడండి, దేవుడు ఇలా చేయమని చెప్తున్నాడని ప్రవక్త చెబుతుంటే, ఇర్మియా ప్రవక్త, గర్విష్ఠులందరూ నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీ మాట మేము వినం అని వాళ్ళకి ఏది తోస్తే అదే చేశారు. వాళ్ళకి ఏది అనిపిస్తే అదే చేశారు. తర్వాత నాశనం అయిపోయారు. ఎంతోమంది ఎంత ప్రేమగా చెప్పినా, గద్దించి చెప్పినా, అరిసి చెప్పినా, గద్దించినా, ఏం చెప్పినా వినకుండా వాళ్ళ గర్వపు నిర్ణయాలతో, నువ్వు చెప్తే మేము వినాలా, అమర్యాదగా, అర్థమవుతుందా? ఒక దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, ఒక నీతిమంతుడితో, దైవజనుడితో గర్వంగా, అహంకారంగా, పొగరబోతుగా మాట్లాడుతున్నారంటే అది పోయే కాలం దగ్గర పడితేనే, అన్నీ పోగొట్టుకునే టైం వస్తే నీకు అలా మాట్లాడతారని తర్వాత నాకు అర్థమైంది. ఇలా గర్వాన్ని ప్రదర్శించిన వాళ్ళందరూ ఏం చెప్పినా వినకుండా వాళ్ళకి రైట్ అనిపించింది, బ్రదర్ 100 చెప్తారు, అన్నీ మనం చేయాలి ఏంటి, మనం కుదురుద్దా ఏంటి, ఆయనదేముంది, చెప్తాడు 100 చెప్తాడు, మనం చేయడానికి మనకు కుదరద్దా, మనకి వీలు అవ్వద్దా అని వాళ్ళకి ఇంకా తెలిసినట్టు, వాళ్ళకి ఇంకా ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు, మేధస్సు ఉన్నట్టు, వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే చేసుకుంటూ పోయి తర్వాత
ఘోరంగా అవమానాల పాలై ఆర్థికంగా చితికిపోయి, మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అల్లరైపోయి, ఏమండి, కుటుంబం నిండా ఒకరితో ఒకరికి సఖ్యత లేక, సమాధానం లేక, ప్రేమగా మాట్లాడుకోలేక, కలిసి భోజనం చేయలేక, కలిసి ఉండలేక, విడిపోలేక, ఏమండి, అందరి ముందు కలిసి ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటూ, అందరి ముందు ఏడవలేక నవ్వుతూ, మనసులో మాత్రం ఏడుపును దాచుకుంటూ, ఆఖరికి నా దగ్గర కూడా నటిస్తుంటారు. మేము బాగున్నాం బ్రదర్, మేము బాగున్నాం అని. ఎందుకో తెలుసా? నేను చెప్పినట్టు వినలేదు, దెబ్బతిన్నారు, కాల్చి బూడిద చేసుకున్నారు బతుకుని, పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. మళ్ళీ ఆ విషయం నా దగ్గర ఒప్పుకోవడానికి గర్వం అడ్డం వస్తుంది. ఆల్రెడీ గర్విష్టం చెప్పుకున్నాం కదా, గర్వం అడ్డం వచ్చి సమస్యలన్నింటినీ కప్పేసి బయటికి కనిపించకుండా, ఏమండి, అసలు సమస్యే లేనట్టు, అసలు రోగమే లేనట్టు, అసలు బాధే లేనట్టు, అసలు ఆర్థిక సమస్యలే లేనట్టు, ఆల్ ఈజ్ వెల్ అని నన్ను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా వాళ్ళని ఏమనాలి? దరిద్రులు అనకపోతే ఏమనాలి? భ్రష్టులు అనకపోతే ఏమనాలి? ఏమంటే అర్థమవుతుందా? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కానీ వెళ్ళి, ఏంటి బాబు నీ సమస్య అంటే, నాకేం సమస్య, నాకేం లేదంటే, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారో ఫూల్ అంటాడు కదా. అర్థమవుతుందా? నా దగ్గరకు వచ్చి అసలు సమస్య లేదు, నేను బాగున్నానని అబద్ధం ఆడే దరిద్రులు ఎంతమందో నాకు తెలియదు అనుకుంటారు. సమస్యని దాచేసి నా దగ్గర కప్పెట్టేసి అంతా బాగుందని నేను నమ్మేసాను అనుకుంటారు. నన్ను నమ్మితే చాలనుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను నమ్మితే ఎవరికైనా ఏం ప్రయోజనం చెప్పండి? అబద్ధం నిజమైపోదు కదా, వాస్తవాన్ని మనం మార్చలేం కదా. ఒంటి నిండా జబ్బులు పెట్టుకొని నాకేంటంటే రాక్ సాలిడ్గా ఉన్నా అని ఒకడు అబద్ధాలు ఆడితే వాడికే నష్టం కదా. అప్పులు పాలైపోయి చేతిలో రూపాయి లేక, తినడానికి లేక, కష్టపడుతూ నేను బాగున్నా, నాకేం తక్కువ ఉంది అని చెప్పి నా ముందు గర్వానికి లోనైతే, ఎందుకని నా ముందు అంటున్నానంటే, గతంలో నాకే చెప్పుకొని ఏడిచారు, ఇలా చేయండి బాగుపడతారంటే వినలేదు కాబట్టి దెబ్బతింటారు, బాగోరు. మేము వినకపోయినా బాగానే ఉన్నామని మళ్ళీ నా ముందు గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో దేవుడు ఇలా రాయించాడు. నేను చదువుతున్నాను, వినండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. సో ఎవరెవరైతే గర్వాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళు నాశనం అవ్వడం తథ్యం. ఎందుకంటే మనుషులు చెయ్యి వదిలేస్తే దేవుడైనా ఉన్నాడని ధైర్యం తెచ్చుకోవచ్చు. దేవుడు ఉన్నాడులే, అందరూ వదిలేస్తే అని. దేవుడి మాట కూడా వినకుండా గర్వానికి లోనే, దేవుడు చెప్పినా మేము వినం, బ్రదర్ చెప్పినా మేము వినం, మాకు ఏది నచ్చితే అదే చేస్తామంటే ఆఖరికి మరి నాశనం కాక ఏమవుతారు చెప్పండి? తర్వాత వచ్చి ఏడుస్తుంటారు. మళ్ళీ ఇక రిపేర్ చేయడానికి అవకాశం కూడా లేనంత డ్యామేజ్ అయిపోయాక అప్పుడు ఏడుస్తుంటారు. దేవుని వాక్యం ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడుచును. నాకంతా తెలుసు, నేనొక జ్ఞానిని, నేనొక మేధావిని అని వాళ్ళకి వాళ్ళే అనుకుంటారు. ఎవరు చెప్పాడురా నీకు నువ్వు మేధావి అని అంటే, నాకు తెలుసు నేను మేధావినని. అవునా? నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నావు, నేను జ్ఞానిని మేధావినని. సరే, నువ్వు జ్ఞానివని మేధావని నువ్వే అనుకుంటున్నావు. మరి నీ బతుకు చూస్తే అర్థం కావట్లేదు, అసలు నీకు బొత్తిగా మెదడు లేదని. మెదడు లేని నిర్ణయాలు, తలకాయ లేని ఆలోచనలు, ఏమండి, తలకాయ లేని పనులే చేసి ఇప్పటిదాకా ప్రతీది కూడా. ఒకడికి మెదడుందా లేదా, వాడు జ్ఞాన మూర్ఖుడా అనేది వెనక్కి తిరిగి గత 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల ఫలితాన్ని చూస్తే, వాళ్ళ బ్రతుకుని చూస్తే అర్థమైపోద్ది ఎవడు పిచ్చోడో ఎవడు మేధావో ఈజీగా అర్థమైపోతుంది కదా. ఫీలింగ్ ఏమో మేధావినని, జ్ఞానినని, బ్రతుకు చూస్తేనేమో ఒక బుద్ధిహీనుడు బ్రతుకు స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని మనం కప్పెట్టలేంగా. ఇవాళ 4 దగ్గర అబద్ధాలు ఆడినా రేపు 400 మంది దగ్గర, ప్రపంచం అందరి ఎదుట మీ గర్వం, మీ మూర్ఖత్వం, మీ తెలివి తక్కువతనం, మీ అజ్ఞానం, మీ బుద్ధిహీనత అందరికీ దేవుడు బహిర్గతం చేస్తాడు. ఇక మీరు దాన్ని దాచలేరు. అబద్ధాలు ఆడి గర్వంతో దైవజనుడి దగ్గర, నీతిమంతుల దగ్గర ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నాటకాలు ఆడి పిచ్చి వేషాలు వేస్తే కొంతకాలం చెల్లుతుంది. కానీ ఎంతకాలం నటిస్తారు, ఎంతకాలం సమస్యలు ఉన్న వాటిని లేనట్టు కప్పెట్టే ప్రయత్నం చేస్తారు. సమస్యను పరిష్కరించుకోవాలి కానీ సమస్యల మీద సమస్యలు, కష్టాల మీద కష్టాలు కొని తెచ్చుకొని
వాటన్నింటిని కప్పెట్టేసి ఏమీ లేవు అంటే ఎవడికి నష్టం కదా. సో నాశనానికి ముందు గర్వం నడుచున్న గర్విష్ఠులు అందరూ నాశనం అవుతారు. ఇవాళ గర్వం ఉందంటే రేపు పడిపోతారట. ఇవాళ గర్వం ఉందంటే రేపో ఎల్లుండో మొత్తానికి తొందరలోనే పడిపోతారట. మరొక వాక్యం కూడా నేను చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవని గర్వం వానిని తగ్గిస్తుంది. సో గర్వాన్ని విడిచిపెట్టండి అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కొందరు ఏంటంటే మంచోళ్ళే కానీ గర్విష్ఠులను చూసి వీళ్ళు మోటివేట్ అవుతుంటారు. ఒకరిని చూసి ఒకరు చెడిపోతూ ఉంటారు చూడండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. అలాగా వినే బుద్ధి ఉంటుంది కొందరికి, లోబడే మనస్సు ఉంటుంది, నేర్చుకునే తత్వం ఉంటుంది. కానీ ఇంకెవరో గర్విష్ఠులను చూసి వాళ్ళు వినట్లేదు కదా, మనం అనవసరంగా వింటున్నామేమో అని చెప్పి ఇంకెవరినో చూసి వాళ్ళలాగా ఉండే ప్రయత్నం చేసి వీరు దెబ్బతింటూ ఉంటారు. గర్విష్ఠులు వాళ్ళలోగా నాశనం అవుతారు. వాళ్ళను చూసి నేర్చుకునే వాళ్ళు కూడా నాశనం అయిపోతుంటారు. సో ఎవరైనా ఒకవేళ మేధావులాగా మీకు అనిపిస్తే, జ్ఞానులా మీకు అనిపిస్తే, అక్కడ నిజంగా మేధస్సు ఉందో లేదో, జ్ఞానం ఉందో లేదో పరిశీలించండి. మేధావులాగా కనిపించే వాళ్ళందరూ మేధావులు కాదు. కొందరు మాట్లాడుతుంటారు, అంతా వాళ్ళకే తెలిసినట్టు చాలా తెలివైన వాళ్ళలాగా కటింగ్ ఇస్తుంటారు, బిల్డప్ ఇస్తుంటారు. కానీ అసలు మెదడు ఉండదు, మొద్దు మొహాలు, తలకాయ ఉండదు, బేసిక్ కామన్ సెన్స్ ఉండదు, ఇంగిత జ్ఞానం ఉండదు, ఏమండి గర్వం తప్ప ఇంకేం ఉండదు. ఎగిరెగిరి పడుతుంటారు. ఎలా గుర్తుపట్టచ్చు మనం వాడు అజ్ఞాని, ఈ అమ్మాయి మెదడు లేనిది, తెలివి లేనిది కానీ నటిస్తుంది తెలివైన దానిలాగా అని మనం ఎలా గుర్తుపట్టచ్చు తెలుసా? డంబపు మాటలు, అహంకారయుక్తమైన మాటలు, గర్వపు చూపులు, గర్వపు ప్రవర్తన, మర్యాద లేని తీరు, ఎవరినో తగ్గిస్తూ ఎవరినో చులకన చేస్తూ వాళ్ళని వాళ్ళే హెచ్చించుకుంటూ వాళ్ళ డబ్బాలే కొట్టుకుంటుంటారు. ఇంకా వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటుంటారు. దేవుని మహిమపరచడం కాదు, దేవుని హెచ్చించడం కాదు, వాక్యాన్ని హెచ్చించడం కాదు. కొందరు దేవుని హెచ్చిస్తున్నట్టు నటిస్తూ దేవుని ఫోటో అడ్డం పెట్టుకొని, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ భజనలు చేసుకుంటుంటారు, వీళ్ళ డబ్బాయిలు కొట్టుకుంటుంటారు. ఇలా ఎవరైతే సొంత డబ్బా కొట్టుకుంటుంటారో వాళ్ళందరూ మేధావుల్లాగా, తెలివైన వాళ్ళలాగా, జ్ఞానుల్లా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు బుద్ధిహీనులను గుర్తుపట్టండి, వాళ్ళకి దూరంగా జరిగిపోండి. ఏమన్నా అర్థమవుతుందా? నిజంగా తెలివైన వాళ్ళు, మేధావులైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు దేవునికి లోబడతారు, దేవునికి భయపడతారు. దేవుని సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వింటారు, లోబడతారు, నేర్చుకుంటారు. ఒకవేళ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తప్పుగా అనిపించినా ఎంతవరకు నిజం ఎంతవరకు తప్పని వాక్యపు వెలుగులో పరిశీలించి నిర్ధారణ చేసుకుంటారు. గర్విష్ఠులు, చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు, మర్యాద లేనోళ్ళు, మోటుతనం కలిగిన వాళ్ళు చాలా మోటుకుంటారండి. మన చుట్టూ ఉన్న ఇంతమంది ఉన్నారు, మనం ఇంత అమర్యాదగా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు, ఇంత ఇండీసెంట్గా ఉండకూడదు అన్న బుద్ధి జ్ఞానం వాళ్ళకు ఉండదు. చాలా చిల్లరగా ప్రవర్తిస్తుంటారు. వెర్రి చూపులు, అక్కడే ఒకరికొకరు కళ్ళతో సైకిల్ చేసుకోవటం, వెకిలి వేషాలు, చిల్లర మాటలు, చిల్లర వేషాలు, పెద్ద చిన్న మర్యాదలు ఉండవు. అర్థమవుతుందా? సో ఇలాంటివి మీరు చూస్తే గుర్తుపట్టేయచ్చు. ఒకవేళ తెలివైన వాళ్ళు, మేధావులు, జ్ఞానులని మీరు అనుకున్నా మరి ఏంటి వంకర వేషాలు ఏంటి, ఈ అమర్యాదకరమైన ప్రవర్తన ఏంటి, ఈ ఎగతాళి ఏంటి, ఈ వెటకారపు మాటలు ఏంటి, చిల్లర మాటలు ఏంటి? హాస్యం మంచిదేనండి, కానీ అపహాస్యం మంచిది కాదు. అపహాసకులకు దూరంగా ఉండమన్నాడు దేవుడు. చాలామంది మేధావుల్లాగా కటింగ్ ఇచ్చే, బిల్డప్ ఇచ్చే ఎంతోమంది అపహాసకులై ఉంటారు. అంటే అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా ఇంకెవరినో తక్కువ చేస్తూ, ఇంకెవరి మీదో వెటకారపు జోకులేస్తూ, ఒకడి గౌరవాన్ని తగ్గిస్తూ, ఒకడిని అవమానిస్తూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక బుద్ధిహీనుడు దేవుని సేవకుడి ముసుగులో అపోస్తలిక బోధ, అపోస్తలిక సేవ అనుకుంటూ డబ్బా కొట్టుకుంటూ తిరిగే ఒక బుద్ధిహీనుడు, తాను ఒక మేధావినని అందరిలో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక బుద్ధిహీనుడు మూర్ఖుడు. వాడు బుద్ధిహీనుడు అని నాకు తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు. ఏదో ఒకరోజు వాడి మాటల చేత, వాడి పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టల చేత ప్రపంచానికి తెలియజేసుకుంటాడని నాకు తెలుసు. రీసెంట్గా
ఒక షార్ట్ వీడియో చూసా. దేవుని వాక్యం చెప్పకుండా ఏఆర్ స్టీవెన్సన్ అనే దైవజనుడు రాసిన పాటలను ఎగతాళి చేస్తూ, ఆయన రాసిన 1000 పాటలను చులకన చేస్తూ, వీడికి చేత కాదు కాబట్టి తనకంటే యోగ్యులైన వారిని తగ్గిస్తూ, ఎగతాళి చేస్తూ, వెటకారంగా ప్రసంగ వేదిక పైన ఒక మహాసభలో 1000 పాటలను చులకన చేస్తూ, ఎగతాళి చేస్తూ, జోకులేసి అందరిని నవ్విస్తున్నాడు. అవసరమా? వాక్యం చెప్పకుండా ఇంకెవరినో గౌరవాన్ని తగ్గిస్తూ, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తగ్గిస్తుంటాడు ఈ దరిద్రుడు. అందరికంటే నేను ఉత్తముణ్ణి అని వీడి డబ్బా వీడు కొట్టుకుంటుంటాడు. మెల్లమెల్లగా ప్రపంచానికి అర్థమవుతుంది వాడు ఒక వెధవ దరిద్రుడు అని. జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకెవరినో మనం తగ్గించి మాట్లాడి, ఇంకెవరి గౌరవాన్నో మనం తగలేసి ఆ మంటలో మన గౌరవాన్ని పెంచుకుందాం, ఏమండి చలి కాసుకుందాం అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. ఘనత, గౌరవం, మర్యాద, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయుష్, కాపుదల ఇవి దేవుడు ఇవ్వాలి. డబ్బా మాటలతో, అబద్ధాలతో, ఏమండి అపహాస్యపు మాటలతో, ఎగతాళి మాటలతో, వెటకారపు మాటలతో ఎవరినో తగ్గించి మాట్లాడుతూ మనల్ని హెచ్చించుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన అన్ని చూస్తున్నాడుగా కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు సోకాల్డ్ మేధావులు, చెప్పుకోవడానికి మేధావులు, చూడడానికి మేధావులు కనిపిస్తారు, కానీ అక్కడ మర్యాద ఉండదు, గౌరవం ఉండదు, డీసెన్సీ ఉండదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇవేమీ లేనప్పుడు మరి వాళ్ళు మేధావులు కారు. అలాంటి వాళ్ళని మాదిరిగా తీసుకోకండి, అలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకండి. సో గతంలో ఏం చేయాలి బ్రదర్ అని అడిగి తీరా నేను చెప్పినాక అది వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని దెబ్బతిన్న వాళ్ళను చూస్తే ఒకరుగా చాలామంది రీసెంట్గా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా, బాధ అనిపిస్తుంది. కొందరు చనిపోయారు, కొందరు బతుకున్నారు, కానీ చావలేక బతుకుతున్నారు. నెమ్మది లేదు, వాళ్ళకి ఆరోగ్యం లేదు, సంతోషం లేదు. నేను బాధపడటం మానేసా. ఎందుకంటే మరి మంచి చెప్పినప్పుడు వినకపోతే, ఏమండి ఎంత ప్రేమగా చెప్పినా, గద్దించి చెప్పినా వినకుండా గర్వంతో మీరు చెప్తే మేము వినాలా, నా ముఖమే తిరగబడకపోయినా, నా ఎదుటే మా ఇష్టం అని అనకపోయినా, నా ముందు లోపడ్డట్టు నాకు మర్యాద ఇచ్చినట్టు నటించి వెనకాలకి వెళ్ళి నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ, ఎగతాళి చేసుకుంటూ, వెటకారపు మాటలు మాట్లాడుతూ, ఏమండి ఏం సాధించారంటే, ఇక వివరంగా నేను చెప్పి ఎవరినో తక్కువ చేయలేను మీ దగ్గర పర్సనల్ పేర్లు చెప్పి. కానీ ఒకవేళ వాళ్ళు ఈ వాక్యం వింటే అర్థమవుతుందా మా గురించి బ్రదర్ చెప్పారని. భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్తున్నా, ఫ్యూచర్ లేకుండా చేసుకున్నారు. వర్తమానంలో నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, కనీసం భవిష్యత్తు కొరకైన ఆశ లేకుండా చేసుకున్నారు. వాళ్ళ గర్వంతో వాళ్ళు చేసుకున్నారు. దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ, మర్యాద, గౌరవం ఇవ్వకుండా ఇస్తున్నట్టు నటిస్తే కాదండి, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. చాలా మర్యాద ఉన్నట్టు, చాలా ప్రేమ ఉన్నట్టు, అన్నీ వినేస్తున్నట్టు తెగ నటించేసి వెనకాలకి వెళ్ళి వెటకారంగా, ఎగతాళిగా, అపహాస్యం చేస్తే నేను చూడకపోవచ్చు, దేవుడు అన్నీ చూస్తుంటాడుగా. తంతాడుగా దేవుడు తంతాడన్న భయం లేదు, దేవుడు చూస్తాడన్న భయం లేదు. సో మీలో ఎవరైనా ఇలాంటి గర్వంతో, ఇలాంటి అహంకారంతో, నాకంతా తెలుసు, నేను మేధావుని, నేను తెలివైన వ్యక్తిని, మగవాళ్ళే కాదండి ఆడవాళ్ళు ఇంకెక్కువ మంది ఉంటారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇంకా మూర్ఖురాలు తన చేతులతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, కుటుంబాన్ని కూల్చుకుంటుంది అన్నాడు కదా దేవుడు. చేతులతో ఆమె నాశనం చేసుకుంటుందట. ఎంతోమంది అమ్మాయిలు, యవనస్తులు అలాగే అంకుల్, తప్పకుండా అంకుల్, మీరు చెప్పాడాక నేను చేయకుండా ఉంటానా అంకుల్, అలాగే అంకుల్ అని చెప్పి తప్పకుండా వీళ్ళు వింటారని నేను కూడా నమ్మేలాగా నన్ను నమ్మించి, తర్వాత వాళ్ళకి రైట్ అనిపించింది ఇంకేదో, వాళ్ళకి కరెక్ట్ అనిపించింది ఇంకేదో, ఫ్రెండ్స్ చెప్పారని, రూమ్మేట్స్ చెప్పారని, ఏమండి టీచర్స్ చెప్పారని, కోలీగ్స్ చెప్పారని, ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని తర్వాత ఘోరంగా దెబ్బతిని, పరువు పోగొట్టుకొని, అవమానాల పాలై, నోటి నిండా ఏడుపు, ఆపినా ఆగనంత దుఃఖం, నెలల తరబడి నిద్ర లేక, తిండి తినబొద్దుగాక, పడుకుంటేనండి అంకుల్ గారు, పడుకుంటేనండి పాస్టర్ గారు, పడుకుంటేనండి బ్రదర్ గారు, నా కన్నీళ్ళతో దిండి అంతా తడిసిపోతుందంటే ఏడ్చి సావండి అని చెప్తున్నా. ఇంకా బాగా ఏడవండి, ఇంకా ఏడవండి. మీలాంటి దరిద్రులకి ఏడిపే మిగులుద్ది, ఇంకా నెమ్మది ఉండదు మీకు.
అదేంటండి అలా అంటున్నారంటే, చెప్పినప్పుడు వినకుండా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకొని ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మేము ఏడుస్తుంటే మీకు బాధ వేయట్లేదా అంటే, లేదు నేను పండగ చేసుకుంటా, అస్సలు బాధేయదు. అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో మనం చూస్తాం, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు గనుక, నేను పిలిస్తే నువ్వు పలకలేదు గనుక నేను చదువుతాను. ఆ ఒక్క మాట చదివి ముగిస్తా వాక్యం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నా, మనసు పెట్టి వినండి. సామెతలు 1:24. దేవుడు అంటున్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి. దేవుడు పిలిచాడంటే వాళ్ళు వినలేదంట. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి చూసారా, నేను చెప్తే మీరు వినలేదు, గద్దిస్తూ లోబడలేదు, చేయి చాపితే లక్ష్య పెట్టలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, కాబట్టి చెప్తే వినకపోతే, గద్దిస్తే మారకపోతే దేవుడు ఇలా చేస్తాడంట. చూడండి, సామెతలు 1:26. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూసారా, కాపాడదామని, మేలు చేద్దామని, దీవిద్దామని, బాగు చేద్దామని దేవుడు చెబుతుంటే వినకపోతే, ఆయన చేయి చాపితే చేయి అందుకోకపోతే, ఏమండి, గద్దిస్తే లోబడకపోతే దేవుడు అంటున్నాడు, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము కలుగునప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీరు తర్వాత భయపడుతుంటే అయ్యయ్యో అని దేవుడు అన్నాడంట. మీ మీద జాలేంట్రా, మీ మీద కరుణ ఏంటి? మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు రావటం ఏంటి? దరిద్రం కాకపోతే మీలాంటి వాళ్ళ కోసం బాధపడకూడదు, మీలాంటి వాళ్ళ కోసం కన్నీరు ఖర్చకూడదు, మీలాంటి వాళ్ళపైన అసలు కనికరం చూపకూడదు. కాబట్టి మీరు భయపడుతుంటే, మీకు అపాయం కలిగితే నేను నవ్వుతా, మీకు భయం వస్తే నేను అపహాసం చేస్తా అంటున్నాడు. 27వ వచనం, సామెతలు 1:27. భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూసారా, తుఫాను లాంటి భయము, శ్రమలు మీకు వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా, ఎగతాళి చేస్తా అంటాడు. బాగైంది కదా, బాగైంది కదా అంటాడట దేవుడు. చెప్పినట్టు వినలేదు కదా, అనుభవించు, నీకు ఇలాగే అవ్వాలి, బాగైంది. ఏడుస్తుంటే ఏడు, ఇంకా ఏడు, బాగా ఏడు. నిద్ర లేదంట, నువ్వు వెరీ గుడ్, పడుకోకు, నిద్ర లేకుండా చచ్చిపో. అలాగే తినబుద్ధి అవటదంటే తిండి తినకుండా సావు. అయితే మేము ఏడుస్తున్నాం అంట, ఏడవండి బాగా. ఇంకేమంటాడు దేవుడు 28వ వచనంలో, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. చూసారా, అప్పుడు పిలుస్తారంట, దేవునికి మొర పెడతారట, కానీ దేవుడు ఆన్సర్ ఇవ్వడట. నన్ను శ్రద్ధగా వెతకెదరు కానీ వారికి నేను కనబడకుందును. దేవుడు కనబడ్డంట ఎంత వెతికినా. ఎందుకట? 29వ వచనం, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. 32వ వచనం చూడండి, సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుడు అంటున్నాడు, నా ఆలోచన విననొల్లకపోయి, ఇష్టపడలేదు నా ఆలోచన వినడానికి. దేవుడు ఆలోచన ఇవ్వటమే మహాభాగ్యం కదండి, ఆయన నడిపించటమే అదృష్టం కదా. దేవాది దేవుడు, రాజులకు రాజు అయిన దేవుడు కనికరించి దయదలిచి ఒక మేధావిని, ఒక జ్ఞానిని, ఒక ప్రవక్తను, ఒక అభిషిక్తుడిని, ఒక దైవజనుడిని మన లైఫ్లో ఇచ్చి, ఇలా బ్రతకండి, ఇలా బ్రతకండి, ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని ప్రేమగా చెప్పిస్తే అది వినకుండా మాకు తెలుసులే అని, లేదా అలాగే అలాగే అనుకుంటూ వెనకాలకి వెళ్ళి సొంత నిర్ణయాలు తీసుకొని ఏం సాధిస్తారంటే నాశనం అవుతారు. తర్వాత ఏడుస్తే దేవుడు వినడట, ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇవ్వడట, పైగా భయం కలిగితే, బాధ కలిగితే, కష్టాలు వస్తే ఎగతాళిగా నవ్వుతాడట. మీలాంటి గర్విష్ఠులు, మాకంతా తెలుసు అనే గర్విష్ఠులు మొదట మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుని నాశనం అయితే మీలాంటి వాళ్ళు మీరు జాలి కూడా పడకూడదు. అంతా తెలుసు అన్నారుగా, సొంత నిర్ణయాలు తీసుకున్నారుగా, ఇక ఏది రైట్ అనిపిస్తే చేశారుగా, ఇప్పుడు అనుభవించండి వెళ్ళి అని చెప్పాలి. అలాగే చెప్పాలి, దేవుడు అలాగే చెప్తాడట. సో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గర్వాన్ని విడిచిపెట్టండి. నాకంతా తెలుసు, నేను ఒక మేధావిని, నేను ఒక జ్ఞానిని అని
నీతిమంతులను ఎగతాళి చేసి దైవజనుల మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని బాగుపడ్డవాడు ఒకడు కూడా లేడు బైబిల్ చరిత్రలో. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన